ఇవేం మీకు తెలియదు. సో సడన్గా ఒక అమ్మాయి కృతజ్ఞతాభావంతో వచ్చి మిమ్మల్ని వాటేసుకుంటే మీరు ఏం చేయాలో చేయండి అన్నాడు. నేను మామూలుగా విన్నానే కానీ దాన్ని పెద్ద పట్టించుకోలేదు, నేను మైండ్కి ఎక్కించుకోలేదు నేను. ఎందుకంటే మైండ్కి ఎక్కించుకుంటే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఆయన చెప్పాడు కదా మనం ఏం చేయాలని ఆలోచన వస్తుంది. ఆయన ఏదో చెప్పాడు, నేను విన్నాను, అక్కడితో కట్ ఆఫ్. ఈ చెవిలో విన్నాను ఇట్లా అని. అంటే ఆయన చేసిన గొప్పతనం అండి, ఆయన నాకు హెల్ప్ చేసిన విధానం అది ఎంత అద్భుతం అంటే, సడన్గా అమ్మాయి వచ్చి వాటేసుకుంది, నాకు ఏం చేయాలో తెలియలేదు, కన్ఫ్యూజ్ అయిపోయాను. ఏం చేయాలో తెలియక తల నిమురుదామా అని పైదాకా తీసుకెళ్ళి చెయ్యి ఆనిచ్చినట్టు ఆనిచ్చి అమ్మాయిని వదిలించుకుని ముందుకు వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ప్రభాస్ గారు అమ్మాయికి ఏదో చెప్పి సడన్గా జంప్ అయిపోయి మానిటర్ దగ్గరికి వెళ్ళి చూసి, నాయనుడి గారు ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అని. సరే ఎంకరేజ్ చేయడానికి అంటారు కదా అనుకున్నాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ఫోన్లు వచ్చింది, ఏమంటే మీరు అమ్మాయిని కాలేజీ అడ్మిట్ చేయడానికి ముందు ఇంటికి వెళ్తారు, ఒక లుక్ ఇస్తారు, నా వల్లనే కదా ఈ అమ్మాయి పరిస్థితికి వచ్చిందని ఒక చూపు. తర్వాత అమ్మాయి వాటేసుకున్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఇచ్చిన ఆ ఎక్స్ప్రెషన్ ఎక్సలెంట్ అన్నారు, రెండు ఎక్స్ప్రెషన్లకి. సో అంటే కొరటాల శివ గారు ఆయన నన్ను కన్ఫ్యూజ్ చేయకుండా, మీరు ఇలా చేయండి, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పుకోకుండా నాకు వదిలేసాడు ఆయన. మీ ఇష్టం, మీరు ఎలా ఉండాలో మీరు ఓన్ చేసుకుంటేనే కదా అది వస్తుందనే తత్వం అనమాట. అది డైరెక్టర్ యొక్క గొప్పతనం.